నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పటికీ నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర, రూరల్ కార్పొరేటర్లతో కలిసి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర, రూరల్ కార్పొరేటర్లతో కలిసి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ క్యాండిడేట్గా కార్పొరేటర్ కరీముల్లాను నిలిపివే వైసీపీ బీఫామ్ ఇస్తే టీడీపీ కనీసం బీఫామ్ కూడా ఇవ్వలేదనే దుస్థితిలో అభ్యర్థిని పోటీకి నిలిపిందని ఎద్దేవా చేశారు. ఇండిపెండెంట్గా క్యాండిడేట్ను పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్ల చేత తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయించుకోవడం దుర్మార్గమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తుందన్న భయంతోనే తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా పోటీ జరిగిందన్నారు. అయినప్పటికీ వైసీపీ బీఫామ్లో పోటీ చేసిన అభ్యర్థికి ఓట్లు వేయని వారందరూ విప్ ఉల్లంఘించినట్లేనని వారి అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరన్నారు. మేము బీఫామ్ ఇస్తే కనీసం టీడీపీ వాళ్ళు బీఫామ్ కూడా ఇచ్చే పరిస్థితులు కనపడలా. ఆ తర్వాత వాళ్ళు క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు, ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు. ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకొని వైసీపీ బీఫామ్ తరపున గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మద్దతు ఇప్పించుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా మేము విప్ జారీ చేసిన తర్వాత ఎక్కడైతే వారందరి మీద అనర్హత వేటు పడుతుందో అన్న ఆలోచనతో, ఆ భయంతో వారు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం, ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా మేము వైసీపీ తరపున వాళ్ళు గెలుచున్నారు, వైసీపీ బీఫామ్ తరపున వారు కార్పొరేటర్గా గెలిచినారు కాబట్టి మేము చెప్పినట్లుగా వైసీపీ క్యాండిడేట్కి ఓటేయలేదు కాబట్టి ఇది కూడా వారు అనర్హత నుంచి తప్పించుకోలేరు. వారు అనుకుంటా ఉంటారేమో మేము టీడీపీకి వెళ్ళలేదు కదా, మేము ఇండిపెండెంట్కి వేసాము కాబట్టి అనర్హత మాకు పనికిరాదని అనుకుంటారు. కానీ మేము విప్లో ఏదైతే చెప్పామో వైసీపీకి ఓటు వేయాలనని అది ధిక్కరించినట్టే సమానం కాబట్టి విప్పుని ధిక్కరించినట్టే వాళ్ళు ఈరోజు కూడా ఇండిపెండెంట్కి వేసుకున్నా కూడా. సో ఇక్కడ టీడీపీ రెండు రకాలుగా ఓడిపోయింది. కనీసం క్యాండిడేట్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకోలేకపోవడం, రెండు విప్పుని ధిక్కరించి ఓటేసినందువల్ల వారి యొక్క అనర్హత ఈరోజు ఫైల్ మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. టీడీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మొదట కార్పొరేషన్ అంటే వైసీపీ ఏర్పడిన తర్వాత 2019లో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అత్యధిక మంది వైసీపీ కార్పొరేటర్లను గెలిస్తే వారిలో చాలామందిని టీడీపీ లాక్కొని వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా కూడా చేయడం జరిగింది. మళ్ళా రెండోసారి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు 2024లో వాళ్ళ అధికారంలోకి రాగానే మళ్ళా లాక్కునింది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని. ఎక్కడైనా కూడా ఇంత ఘోరం ఏడైనా ఉందా? ప్రతిసారి కూడా వాళ్ళు గెలవలేక ఇక్కడ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళని లాక్కోవడం, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం. వాళ్ళు అంతకుముందు అదే పని చేశారు, ఒక్కళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. ఈరోజు కూడా ఈ పరిస్థితిని కల్పించడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈరోజు నైతికంగా విజయం సాధించింది. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మీకు వాళ్ళంతమంది లాక్కున్నప్పుడు సంఖ్యాబలం లేకుండా మీరు ఎందుకు పోటీ పెట్టారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను దానికి సమాధానం చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం అనిన తర్వాత గెలుపు ఓటములు సమానంగా తీసుకోగలగాల. సో గెలుపు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకోగలుగుతామో ఓటమి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా తీసుకోగలగాల. ఈరోజు వచ్చినటువంటి ఓటమి రేపటి గెలుపుకు నాంది అవుతుంది. సో డెఫినెట్గా ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుపు ఓటములు సమానంగానే తీసుకుంటుంది. డెఫినెట్గా ఇప్పుడు సాంకేతిక ఏ విధంగా తీసుకున్నా కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదు, ఈ రోజుకి కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సభ్యత్వం తీసుకోలేదు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఈరోజు మా పార్టీ క్యాండిడేట్కి ఇవ్వకపోవడం అనేది వారు చేసినటువంటి తప్పు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పక్షాన అందరం కలిసి టీడీపీకి ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పిందో వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు టీడీపీ ఓడిపోయింది, ప్రజల పక్షాన ఓడిపోయింది. మేము పూర్తిగా సూపర్ 6 కాదు ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారంటే ఆయన రెండు చేతులు కూడా ఎత్తేసిన పరిస్థితి ఏర్పడింది. డెఫినెట్గా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉండి రాబోయే